సింధూరం ఈ పదం వినగానే మన మనసులో ఒక హిందూ వివాహిత మహిళ నుదుటిపై ధరించే కుంకుమ అని మనసులో మెదులుతుంది. ఇది కేవలం ఒక రంగు మాత్రమే కాదు, ఒక స్త్రీ వైవాహిక బంధానికి, ఆమె జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధానికి చిహ్నం. కానీ ఈ సింధూరం ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోతే, ఆమె జీవితంలోని ఆ బంధం హఠాత్తుగా వేరొకరి వల్ల ఇబ్బందుల పాలవుతే? అలాంటి దుర్ఘటనే ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగింది. ఆ రోజు ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో చాలామంది ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నవారు. ఈ దాడి ఎందరో మహిళల సింధూరాన్ని తుడిచిపెట్టేసింది, వారి జీవిత భాగస్వాములను కోల్పోయేలా చేసింది. 25 మంది మహిళల కన్నీళ్లు ఆ రోజు భారతదేశాన్ని కదిలించింది. లోపల కుమిలిపోయే దుఃఖం, రగిలిపోయిన ఆగ్రహ జ్వాల, భర్తలను కోల్పోయిన భార్యలు పడిన కన్నీటి వ్యధ, ఆవేదన భారతదేశాన్ని నిశ్శబ్దంగా ఉంచలేకపోయింది. ఆ దుఃఖానికి, ఆ కన్నీటికి, ఆ అమరవీరుల జ్ఞాపకాలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రతిదాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ సంకల్పించింది. ఈ ప్రతిదాడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. ఈ పేరు కేవలం ఒక ఆపరేషన్కు సంబంధించింది మాత్రమే కాదు, ఇది ఒక భావోద్వేగం, ఒక సందేశం, ఒక నివాళి అని చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ 25 మహిళల దుఃఖాన్ని గుర్తు చేస్తోంది. వారు కోల్పోయిన భర్తల బాధ్యతను దేశం తీసుకుంటుంది అని చాటి చెబుతోంది. ఆపరేషన్ సింధూర్ లోతైన భావాన్ని చూస్తే, మన ఆడబిడ్డలను ఎవరైనా కన్నీటి పాలు చేస్తే భారత్ ఊరుకోదు అనే హెచ్చరిక ప్రపంచానికి పంపింది. ఆపరేషన్ సింధూర్ లోగో ఒకసారి మనం విశ్లేషిస్తే ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరులోని ఓ అక్షరం కుంకుమ భరిన ఆకారంలో ఉంది. దాని నుంచి కుంకుమ చిందినట్లు ఒక రక్తపు గీతలా కనిపిస్తోంది. అలాగే ఉగ్రవాదుల క్రూరత్వానికి, అమాయకుల జీవితాలతో ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యకు ప్రతీక ఈ ఆపరేషన్ సింధూర్. భారతదేశం ఈ దాడిని మర్చిపోదు, న్యాయం కోసం పోరాడుతోంది. సింధూర్ ఆపరేషన్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింది. ఆపరేషన్ సింధూర్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింది భారత్. ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశం ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. మా పౌరుల కన్నీళ్లను మేము తేలిగ్గా తీసుకోము, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా పోరాటం ఆగదు అని భారత్ ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.